వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి వర్ధనపేట ప్రభుత్వ ఉద్యోగ కళాకారులుగా మన నిక్కొండ మండలంలోని గ్రామాలలో, పల్లెలలో, తండాలలో, వాడవాడలలో తిరుక్కుంటూ ప్రజలందరికీ అవగాహన రీతిలో మా మాటల ద్వారా, మా పాటల ద్వారా మీకు తెలియపరచడం కొరకు మీ ఊరికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి ఆశా వర్కర్లకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున మా తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ ఉద్యోగ కళాకారులకు వందనాలు తెలియజేస్తూ, ఈ రోజుల్లో పిల్లలు రోడ్డంట బైక్లు వేసుకొని పోతూ ప్రాణాలు అర్పిస్తున్నారు, రక్తతేరులు అవుతున్నాయి రోడ్ల మీద. కాబట్టి రోడ్డు శాఖ వారు కూడా చెప్తున్నారు నియమ నిబంధనలు పాటించాలని. అలాగే పిల్లలందరినీ కూడా మరి తగు జాగ్రత్త పద్ధతిలో మనము ఉండే విధంగా కోరుకుంటూ, అలాగే మరి ఇంటి పరిశుభ్రత కాకుండా ఒంటి పరిశుభ్రతను కూడా పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మన వ్యక్తిగత జీవితాన్ని జీవించాల్సింది మరొకసారి కోరుతూ, అలాగనే మరి ఇప్పుడు పిల్లలందరూ చాలా మంది కూడా మరి కోకాయిన్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మరి గంజాయి మత్తులో ఉండి రోడ్డంటే వచ్చేటువంటి మహిళా మతాలను హత్యలకు పాల్పడుతూ, అఘాయిత్యాలు చేస్తూ, మానభంగాలు చేస్తూ అనేకమైనటువంటి నేరారోపణలకు గురవుతున్నారు. కాబట్టి అలాంటి వారిని సక్రమైనటువంటి పద్ధతిలో పెట్టడానికి కొరకు మరి ప్రభుత్వం కూడా చాలా చట్టాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుని నోట ఒక చక్కటి పాట జరుగు మారలే కొంచెం. ఈ బాధలు